అందరికి శుభాభివందనములు. విడిచిపెట్టుట, వెంబడించుట. మార్కు 10:28. పేతురు, ఇదిగో సమస్తమును మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిన. ఈ లోకంలో విడిచిపెట్టవలసిన వాటిని పెట్టినట్లయితే దేవుని నిత్యరాజ్యంలో మనకు సమృద్ధి అయిన ప్రవేశం కలుగును. బైబిల్లో కొంతమంది వ్యక్తులు విడిచిపెట్టి దైవ దీవెనలు పొందినట్లుగా మనం చూస్తున్నాము. వారు విడిచిపెట్టినవి: 1, సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టెను. యోహాను 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా నేను. 2, యోసేపు తన వస్త్రమును విడిచిపెట్టాను. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో చేయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. 3, ఎలీషా తన ఎడ్లను విడిచిపెట్టాను. 1 రాజులు 19:19. ఏలియా పోయిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషాను చూచెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దొక్కి దున్నించు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా సమీపించి అతని మీద దుప్పటి వేయగా అతడు ఏలియాతో పరిగెత్తి, నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడించదును అని చెప్పి ఆయనను సెలవడుగా, నీవు పోయి రమ్ము, నా వల్ల నిర్బంధం ఏమి లేదని చెప్పాను. మధురగానము. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావమును గురించి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించదని రతము పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రమలు యేసువు చూటగను, శత్రుముఖ నిన్ను పాటగను, శాంతముతో శరణని వేడిన గెత్సెమని ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరాలకు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి.
మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి కుటుంబములను వారి సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, వినిన వారికి దేవుడు నిండారులుగా ఆశీర్వదించి దీవించునుగాక.